హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందామండి. అనుభవం. రామభద్రయ్యకి ఆ చుట్టుపక్కల 30-40 గ్రామాల్లో ఘనమైన వైద్యుడని పేరు. ఎటువంటి రోగాన్నైనా సునాయాసంగా తగ్గిస్తాడని గొప్పగా చెప్పుకుంటారు. రామభద్రయ్య ముందు చూపుతో తన కొడుకు కేశవుడికి తన వైద్య విద్యను, అందులో మెళకువలను నేర్పి అతన్ని తనంత వాడిగా తీర్చిదిద్దాడు. రామభద్రయ్య ఊరిలో లేని సమయాల్లో కేశవుడు రోగులకు వైద్యం చేస్తూ ఉండేవాడు. అతని హస్తవాసి మంచిదని, తండ్రిని మించిన వైద్యుడని చాలా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నాడు కేశవుడు. ఉన్నట్టుండి రామభద్రయ్యకు సుస్థి చేసింది. ఆయన కొడుకును పిలిచి రోగులకు ఆపత్కాలంలో ప్రాణరక్షణ కొరకు ఏ మందులు ఎంత మోతాదుల్లో ఇవ్వాలో వివరంగా చెప్పి కన్ను మూశాడు. కేశవుడు తండ్రి స్థానంలో సమర్థవంతంగా వైద్యం చేస్తూ వచ్చాడు. అతని వైద్యం గురించి గతంలోనే ప్రచారం జరిగినందున తండ్రి పేరును సుస్థిరం చేశాడు కేశవుడు. కేశవుని వద్ద లేహ్యాలు నూరడం, గుళికలు తయారు చేయడం, మూలికలు పొడి చేయడం కోసమని శివుడు అనేవాడు పనిచేస్తూ ఉండేవాడు. కేశవుడు ఏ వ్యాధులకు ఏ మందులు ఎంత మోతాదులో ఇస్తాడో బాగా ఆకలింపు చేసుకున్నాడు శివుడు. మూలికా వైద్యం గురించి కూడా బాగా అనుభవం సాధించాడు. శివుడికి తానే సొంతంగా ఒక వైద్యశాల నడపాలనే కోరిక పుట్టింది. రోజురోజుకి ఆ కోరిక మరింత బలపడుతూ వచ్చింది. శివుడు ఓ రోజు కేశవుడికి మాట మాత్రంగానైనా చెప్పకుండా విడిగా వెళ్ళిపోయి వైద్యశాలను ప్రారంభించి వైద్యం చేయడం మొదలుపెట్టాడు. అప్పటికే వైద్యంలో కేశవుడి దగ్గర గడించిన పరిజ్ఞానంతో బాగానే రాణించాడు. రోగులు శివుడి దగ్గరకు బాగానే వస్తుపోతూ ఉండేవారు. అతని ఆదాయం కూడా బాగానే ఉండేది. తనకు తీరిక లేక మందులు నూరటానికి తన వద్ద ఒక పనివాడిని కూడా పెట్టుకున్నాడు శివుడు. కేశవుడికి ఎప్పటికప్పుడు శివుడు సంగతులు తెలుస్తూనే ఉన్నాయి. శివుడు వేరే వైద్యం చేస్తున్నా కేశవుడి వద్దకు వచ్చే రోగులకు గాని అతని ఆదాయానికి గాని ఎటువంటి కొరత లేదు. శివుడు తను నేరుగా ఆసుపత్రి నడుపుతున్న విషయం ముందుగా కేశవుడికి చెప్పకపోయినా కనీసం అతడి చేత ప్రారంభోత్సవమైనా చేయించలేదు. అయినా శివుడు ఇవేమీ పట్టించుకోలేదు. ఓ రోజు శివుడు దగ్గరకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఓ రోగిని తీసుకువచ్చారు. శివుడు జ్వరం తగ్గడానికి అని కొన్ని గుళికలు ఇచ్చాడు. నుదుటి మీద తడిగుడ్డ పట్టి వేశాడు. అతను గుళికలు వేసిన వెంటనే రోగి ఒక్కసారిగా కళ్ళు తేలవేసి కాళ్ళు చేతులు కొట్టుకోవడం మొదలుపెట్టాడు. దానితో రోగి బంధువులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆడవాళ్ళైతే శోకాలు ఆరంభించారు. శివుడికి కాళ్ళు చేతులు ఆడలేదు. తాను జ్వరానికి ఇచ్చే గుళికలే ఇచ్చాడు. కానీ రోగి పరిస్థితి చూస్తుంటే విషమిస్తున్నట్లు గ్రహించాడు. అటువంటి పరిస్థితుల్లో విరుగుడుకు ఏ మందు వాడాలో అతనికి తెలియదు. వెంటనే కేశవుడి దగ్గరకు పరిగెత్తి అతని కాళ్ల మీద పడి పరిస్థితిని వివరించాడు శివుడు. వెంటనే కేశవుడు విరుగుడుకు అవసరమైన మందులు సంచిలో వేసుకుని వాయువేగంతో రోగి దగ్గరకు బయలుదేరాడు. వ్యాధి లక్షణాలు చూడగానే సంచిలో నుంచి ఏవో మాత్రలు తీసి రోగి నోటిలో వేసి నీళ్లు తాగించారు. రోగి ఆ మందును గుటక వేయగానే గుణం కనిపించింది. కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఆగిపోయింది. రోగి కళ్ళు తెరిచి చూశాడు. పర్వాలేదు, ప్రాణభయం లేదు. కొంతసేపు ఇక్కడే ఉంచి ఈ మాత్రలు కూడా మింగించి ఆ తరువాత తీసుకువెళ్ళండి అని చెప్పి కేశవుడు రోగి బంధువులకు ఏవో మాత్రలు ఇచ్చి తన ఇంటికి బయలుదేరాడు. రోగి బంధువులు 2 చేతులు జోడించి కేశవుడికి పడి దండాలు పెట్టారు. అదే సమయంలో శివుడి పట్ల వ్యతిరేకతకు వ్యక్తం చేశారు. శివుడు కేశవుడికి నమస్కరించి, పెద్ద గండం గడిచింది గురువుగారు. తమరే సమయానికి వచ్చి వైద్యం చేయకపోయి ఉంటే ఈ జనం నన్ను కొట్టి చంపేసేవాళ్ళు అన్నాడు. కేశవుడు నవ్వి, ఏ రోగానికి ఏ మందు వేయాలో తెలిసినంత మాత్రాన సరిపోదు. ఆ మందు వికటిస్తే రోగికి వెంటనే ప్రాణరక్షణకు ఏ మందు వాడాలో తెలియదు. అది కూడా ఎంత మోతాదు ఇవ్వాలో తెలిసి ఉండాలి. ఒకే ప్రాణరక్షణ మందు అన్ని రోగాలకు వాడకూడదు. ఇదంతా అనుభవం మీద వస్తుంది. నువ్వు ఏ రోగానికి ఏ మందు వాడతారో చూసి నేర్చుకున్నావు గాని ఆ మందు వికటిస్తే ఏం చేయాలో తెలియదు. మిడిమిడి జ్ఞానం వైద్యం విషయంలో చాలా ప్రమాదం. అంతేకాదు, మన దగ్గరకు వచ్చిన రోగి వద్ద మనకివ్వడానికి డబ్బులు లేకపోయినా ధైర్యం చేసి రోగిని రక్షించాలి. ధన సంపాదన మాత్రమే ముఖ్యం కాదు, మంచి వైద్యుడనే పేరు గడించడం కూడా చాలా ముఖ్యం అన్నాడు. శివుడికి తానెంత పొరపాటు చేశాడో అర్థమైంది. ఆ క్షణమే తన వైద్యశాలను ఎత్తేసి తిరిగి కేశవుడి దగ్గర మందులు తయారు చేయడానికి కుదురుకున్నాడు. కథ సమాప్తం.